శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి ఫలితాలు గ్రహమూర్తి నిర్ణయం ద్వారా. ముఖ్యంగా గురువు సువర్ణమూర్తి అయ్యాడండి. దానివల్ల చక్కగా అభివృద్ధి కలుగుతుందండి. చక్కటి అభివృద్ధి, గౌరవం పెరుగుతుంది సమాజంలో. మంచి అభివృద్ధి సాధిస్తారు గురువు అనుగ్రహం వల్ల. మరి శనికేతువులు రజతమూర్తులయ్యారు కాబట్టి అదృష్టం, కుటుంబంలో మంచి సుఖం ఉంటుంది. అదృష్టం తలుపు తడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ సుఖం కలుగుతుంది. మరి ముఖ్యంగా ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? రాహు లోహమూర్తి అయ్యాడు. అనుకోని సమస్యలు వస్తాయండి. అంటే ఊహించలేని సమస్యలు, అకస్మాత్తుగా సమస్యలు తలుపు తడతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించటం, సుబ్రహ్మణ్యాష్టకం చదవటం, సుబ్రహ్మణ్య దేవాలయాలు, క్షేత్రాలు దర్శించటం, అంతేకాకుండా నాగప్రతిమల మీద పాలు పోసుకోవటం అనే దాన్ని సాంప్రదాయాన్ని గట్టిగా కొనసాగించండి. వీలైనంత వరకు శనివారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ శివాలయంకి వెళ్ళి రావి చెట్టు కింద ఉన్న నాగప్రతిమలకి పాలు పోసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు, మోపిదేవి లాంటి, బిక్కబో లాంటివి దర్శించండి. కర్కాటక రాశి వాళ్ళకి తిరుగు ఉండదండి. అద్భుతంగా ఉంటుంది. స్వస్తి.